మా అందరితో మీరు మాట్లాడండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా కృప చూపించి మా అందరితో ఈ దినం మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరు నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా ఆ పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఆ పరలోకపు తండ్రి నామాన్ని నేను ఘనపరుస్తున్నాను. హల్లెలూయా. గత కాలం నుండి మనం కొన్ని వారముల నుండి మత్తయి సువార్త, ఈ నూతన సంవత్సరములో మత్తయి సువార్త ధ్యానములను మనం ధ్యానిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైన సువార్త మరి మత్తయి సువార్త. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ఆయన జన్మ, మరణ, పునరుత్థానములను చాలా వివరంగా భక్తుడు రాస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఈ దినం మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 16 వచనాల వరకు గల దేవుని వాక్యం చదవబడగా మనం విని ఉన్నాం. బైబిల్ను వారు తీసి చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వివిధ ప్రాంతాలను తిరుగుతూ ఆయన రక్షణ సువార్తను సకల జనులకు ప్రకటిస్తూ అనేక రోగులను, అనేక వ్యాధిగ్రస్తులను, దయ్యములను పట్టిన వారిని, సకల జనులను ఆయన స్వస్థపరుస్తూ వస్తూ ఉన్నాడు. యేసు నామమున అనేక మంది స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అనేక మంది స్వస్థత పొందుకున్నారు. ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి అనేక మంది ఆయనను నమ్ముకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరు నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు కాబట్టి సకల జనుల దగ్గరికి వెళ్ళి అన్ని గ్రామములలో తన ప్రేమ సువార్తను ప్రకటిస్తూ అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాల ద్వారా అనేకులను రక్షించాడు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకోవాలంటే కొందరేమో దేవుని సువార్త విని రక్షణ పొందుకుంటారు. మరికొందరు ఎలా అంటే దేవుడు అద్భుతం చేసినందుకు నమ్ముకుంటారు. మరికొందరు చేతబడి శక్తుల చేత విడుదల పొందుకొని నమ్ముకుంటారు. ఇంకా కొన్ని సమస్యలను బట్టి ఆ సమస్యలు తొలగిస్తాడట యేసయ్య అని మంచి మనసుతో ఆయనను నమ్ముకుంటారు. అవును, యేసుక్రీస్తు ప్రభుని ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి నమ్ముకోవాల్సిందే. ఎందుకంటే ఆయన మాత్రమే సకల మానవాళి పాపముల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఈ లోకములో అందరి కొరకు మరణించడానికి దిగి వచ్చాడు. అందరి కొరకు మరణించడానికి వచ్చిన ప్రభు బ్రతికినంత కాలము అందరికీ మేలు చేశాడు. హల్లెలూయా. ఆయనతో ఉన్నవారికి ఏమీ కొదువై ఉండలేదు. ఆయనతో ఉన్నవారికి మేలే జరిగింది కానీ కీడు జరగలేదు. హల్లెలూయా.
కాబట్టి ఆయన దగ్గరికి కొన్ని వేల మంది ప్రజలు రావడం మొదలుపెట్టారు. కొన్ని వేల కొలది ప్రజలు ప్రభు దగ్గరికి వస్తుంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట. కొండ ఎక్కి కూర్చుంటే నేను అందరికి కనబడతా, కాబట్టి అందరికీ నేను నా మాటలు స్పష్టంగా తెలియజేయొచ్చని యేసయ్య కొండెక్కి కూర్చోండి ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. హల్లెలూయా. యేసు ప్రభు తన యొక్క ప్రేమ సువార్తను సకల జనులకు ప్రకటిస్తూ ఊరూరా తిరిగి ప్రకటిస్తుండగా ఆయనను గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఒకరోజు ఆయన కొండెక్కి కూర్చోగానే ఆయన శిష్యులు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ, వేల కొలది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. కొండ మీదికి, గుట్ట మీదికి ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆయన తనలో ఉన్నటువంటి ఆయన యొక్క మాటను, ఆయన యొక్క వాక్యాన్ని స్పష్టంగా వారితో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఇక్కడ మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మరి ధన్యులు 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 అని అంటున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో 9 ధన్యతలు అని అంటారు. హల్లెలూయా. ఎవరు ధన్యులు కాగలరు ఈ లోకంలో? మనం అనుకుంటాం బాగా డబ్బులు ఉంటే ధన్యులం అయిపోతాం, పుణ్యకార్యాలు చేస్తే ధన్యులం అవుతాం, లేకపోతే ఇంకా దేవునికి ఏదైనా అర్పిస్తే మనం ధన్యులం అవుతాం. రకరకాల విధాలుగా మనుషులు మేము ఎట్లా ధన్యులం కావాలని ఆశపడుతున్నారు. అయితే మనం ధన్యులం ఎలా అవుతామంటే దేవుని కృప ద్వారా ధన్యులం అవుతాం. హల్లెలూయా. స్విచ్ ఆఫ్ చేయి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుని యొక్క కృప వలన మన యొక్క క్రియలు కానీ, మన యొక్క ప్రవర్తన కానీ, మన యొక్క చర్యలు కానీ దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన కృప ద్వారా మనం ధన్యులం అయిపోతాం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఆ కొండ మీదికి ఎక్కి ఆ కొండ మీద కూర్చొని ఆయన దగ్గరికి వచ్చినటువంటి కొన్ని వేల మందికి వాక్యాన్ని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పట్లాగా మనకి ఇప్పుడున్నట్టు మైకు, ఇప్పుడున్నట్టు సౌండ్ బాక్సులు ఆ రోజుల్లో ఉన్నాయా? ఆ రోజుల్లో లేవు. చూడండి, కరెంటు పోగానే ఎంత ప్రశాంతంగా ఉందో. హల్లెలూయా. కరెంటు ఉంటే చాలా పెద్ద సౌండ్ వినబడుతూ ఉంటుంది కదా. ఫ్యాన్ల శబ్దం వినబడుతుంది, మైక్ శబ్దం వినబడుతుంది, ఇంకా చాలా వినబడుతుంది. ఆ రోజుల్లో ఏ మైకులు లేవు. ఊరి బయట కొండ మీదకి ఎక్కితే ఆయన స్వరం రీసౌండ్ వస్తుంది. గుట్టకాడికి పోయి గట్టిగా అరిసామనుకోండి, మనం ఒక్కసారి అరితే మళ్ళా అనేక సార్లు వినబడుతుంది, రీసౌండ్ వస్తుంది. హల్లెలూయా. అందుకే యేసయ్య ఆ స్థలం ఎన్నుకొని అక్కడికి వెళ్ళి కూర్చొని వాళ్ళకు గొప్ప మాటలు చెబుతున్నాడు. ఆయన చెప్తుంటే అందరూ నిశ్శబ్దంగా శ్రద్ధగా ఆయన మాటలు విన్నారు. హల్లెలూయా. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎవరిదట? పరలోక రాజ్యం ఎవరిదట? ఆత్మ విషయమై దీనత్వము అనగా తగ్గింపు, విధేయత, లోబడే స్వభావం. కొందరు పిల్లలు తల్లిదండ్రులకు లోబడరు, తల్లిదండ్రుల మీద తిరగబడతారు. కొందరు దేవునికి లోబడరు, కొందరు దేవుని యొక్క సేవకులకు లోబడరు, దేవుని ఆత్మకే లోబడరు. అప్పుడు వాళ్ళు ధన్యులు కాలేరు. ఎవరిని దేవుడు ధన్యులు అంటున్నాడు? ఆత్మలో దీనత్వము, తగ్గింపు, సమర్పణ, కోపం లేకుండా, ద్వేషం లేకుండా, పగ తీర్చుకునే మనసు లేకుండా, తిరుగుబాటు చేసే మనసు లేకుండా, ప్రతి విషయానికి లోబడి ఉండేటువంటి మనసులో ఆయన వచ్చి నివాసం ఉంటాడట. హల్లెలూయా.
గర్విష్ఠులలో, తిరుగుబాటు చేసేవారిలో, కోపిష్ఠులలో, దుర్మార్గులలో, జగడమాడేవారిలో, దుర్మార్గులలో, మూర్ఖత్వం చూపించే వారిలో దేవుడు అసలే ఉండడు. ఉండకపోగా వారికి దేవుని రాజ్యంలో స్థలం లేదు. అందుకే ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వారు ధన్యులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పరలోక రాజ్యం పోతారని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే పరలోక రాజ్యం పోవాలంటే ఈ భూమి మీద మనం అందరితో సమాధానంతో, ప్రేమతో, ద్వేషం లేకుండా, కక్ష లేకుండా, వ్యతిరేకమైన మనస్సు లేకుండా, తిరుగుబాటు చేసే ఆలోచన లేకుండా, విధేయతతో, సమర్పణతో, తగ్గింపుతో ఎవరైతే జీవిస్తారో వారు ధన్యులట, వారు పరలోక రాజ్యం చూస్తారు. హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని, తనను తాను తగ్గించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎత్తుకునే సిలువ ఎటువంటిదట? ప్రతి విషయంలో తగ్గింపుతో, యేసు ప్రభువు వలె ప్రతి విషయంలో సమర్పణతో, మంచి మనసుతో, తగ్గింపుతో, విధేయతతో ఉన్నప్పుడు మనం ధన్యులమైపోతాం. వ్యతిరేకించే స్వభావం, తిరుగుబాటు చేసే మనసు, గర్విష్టి మనసు, అహంకార మనసు, కోపిష్టి మనసు, జగడమాడే మనసు, అది దయ్యపు మనసు. వాళ్ళు ధన్యులు కాలేరు, శాపగ్రస్తులు అయిపోతారు. ఎవరు ధన్యులు అవుతారంటే సమర్పణతో, తగ్గింపుతో, దేవుని మాటకు లోబడి ఆయన చిత్త ప్రకారంగా జీవించేవారు ధన్యులని దేవుని వాక్యంలో రాయబడింది. అటివారికే పరలోక రాజ్యం దొరుకుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. మరొక మాటను మనం చూసినట్లయితే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది చాలా పరిస్థితులను బట్టి దుఃఖపడుతున్నారు. కొందరు అనారోగ్యంతో దుఃఖపడుతున్నారు, కొందరు ఆర్థిక సమస్యలతో దుఃఖపడుతున్నారు, కొందరు అప్పులు ఎక్కువై దుఃఖపడుతున్నారు, కొందరు ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినకపోయేసరికి దుఃఖపడుతున్నారు, ఆర్థికంగా అభివృద్ధి లేక దుఃఖపడుతున్నారు, కొందరు దిక్కు లేక, ఇల్లు లేక, సంపాదన లేక, ఆరోగ్యం సరిగా లేక రకరకాలుగా మనుషులు బాధపడుతున్నారట. లోకంలో తప్పకుండా మనం బ్రతికినంత కాలం ఎప్పుడో ఒకసారి మన జీవితంలో దుఃఖమైన పరిస్థితి ఎదురవుతుంది. దుఃఖమైన పరిస్థితి, బాధకరమైన పరిస్థితి. అప్పుడు మనం దుఃఖంతో, బాధతో ఉంటే దేవుడు ఎల్లప్పుడూ కనికరంతో ఆయనకు మొరపెడితే నేను సహాయం చేస్తా అని ఎల్లప్పుడూ కూడా దుఃఖముతో ఉన్న వారికి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే దుఃఖపడువారు వాళ్ళు కూడా ధన్యులే అంటాడు. అయితే వాళ్ళను నేను ఓదారుస్తా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఈ మంచి దేవుని నమ్ముకున్నాం. ఎందుకు? ఒకప్పుడు మనం కష్టంలో ఉంటే ఆయన ఆదుకున్నాడు, ఒకప్పుడు అనారోగ్యంతో ఉంటే స్వస్థపరిచిండు, ఒకప్పుడు దయ్యముల చేత పీడింపబడుతుంటే విడుదల ఇచ్చిండు, కష్టాల్లో ఉంటే ఆదుకున్నాడు, ఇబ్బందిలో ఉంటే ఆదుకున్నాడు, దుఃఖంతో వేదనతో ఉంటే దయ చూపించి కనికరించి ఓదార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను, నన్ను, మనందరినీ ఓదార్చే తండ్రి ఆయన. కాబట్టి ఆయన మాట చొప్పున ఆత్మయందు విధేయత గలవారమై మరియు ప్రతి విషయంలో దేవుని మాటకు లోబడి మనం జీవించాలి. హల్లెలూయా. 5వ వచనం,
సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. సాత్వికమైన మనసు అంటే కల్మషం లేని మనసు. సాత్వికం అంటే అందరి మేలు కోరే మనసు. సాత్వికం అంటే ఎవరికి కీడు చేసే మనసు కాదు. సాత్వికం అంటే ప్రతి విషయంలో అందరి బాధలు అర్థం చేసుకునే మనసు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సౌలు రాజు గుహలో ఉన్నప్పుడు దావీదు ప్రక్కన ఉన్నవారు, ఇగో నీ శత్రువుని దేవుడు నీకు అప్పచెప్పాడు, అతన్ని చంపివేయనంటే దావీదు సాత్వికంతో ఏమన్నాడంటే, దేవుని అభిషేకం పొందిన వాని నేను చంపను, అవసరమైతే దేవుడే చంపుతాడు అన్నాడు. హల్లెలూయా. చూసినావా? అదే మనకు అవకాశం దొరికితే, ఎప్పుడు అవకాశం దొరికితే తిడుదుమా, ఎప్పుడు అవకాశం దొరికితే వాళ్ళని కొడుదుమా, ఎప్పుడు అవకాశం దొరికే వాళ్ళ మీద పగ తీర్చుకుందుమా అనే దుర్మార్గమైన మనసు ఉంటే మనం ధన్యులం కాలేం, దేవుని రాజ్యం చూడలేం, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వారికి భూలోకమును స్వతంత్రించుకునే భాగ్యం ఆయన ఇస్తాడట, మంచి మనస్సు కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారుగా ఉంటారో. హల్లెలూయా. నీతి కొరకు అంటే నీతిగా జీవించడానికి, నీతిగా బ్రతకడానికి. మనం అందరం కూడా నీతిమంతులు ఉండడమే దేవుని చిత్తం. పాపం లేని పరిశుద్ధ జీవితం. హల్లెలూయా. ఏమి లేని జీవితం? పాపం లేని పరిశుద్ధ జీవితం. వాక్యంలో చాలా స్పష్టంగా అంటారు, నీతి కొరకు ఆకలి దప్పులు. మనకు తెలుసు కదా ఆకలి అంటే ఏందో, దప్పిక అంటే ఏందో మనకు తెలుసు కదా. ఏదో ఉపవాసం ఉన్నప్పుడే మనం ఆకలైనా దాహమైనా తట్టుకుంటాం కదా, కానీ మామూలు సమయాల్లో ఆకలి అయితే ఆగుతామా? ఆకలి అయితే వెంటనే తింటూనే ఉంటాం. మరి దాహం అయితే వెంటనే నీళ్ళు తాగుతాం. ఆకలి దప్పిక అంటే ఏందో ప్రతి మనిషికి తెలుసు. ఆకలి దప్పిక అంటే ఏందో ప్రతి మనిషికి తెలుసా తెలియదా? తెలుసు. ఆకలి అయినా దప్పికైనా మనకు తెలుసు కాబట్టి దానికి ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటంటే నీతిమంతులుగా జీవించడానికి ఆకలి దప్పులు కలిగినంతగా ఎవరైతే ఆశపడతారో వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతులుగా మనం జీవించాలని కోరుకున్నప్పుడు మనందరికీ ఆయన తన కృప ద్వారా మేలే జరగేటట్లుగా దయ చూపిస్తాడు. మనం నీతిమంతులుగా జీవించినప్పుడు దేవుని హస్తం మనకు సమీపంగా ఉంటుంది. గమనించండి, దేవుని యొక్క చిత్త ప్రకారంగా నీతిమంతులుగా జీవించకుండా పాపంలోనే జీవిస్తూ దేవుడు నాకు సహాయం చేయాలంటే అది ఏమాత్రం కూడా కుదరదు. దేవుడు సహాయం చేయాలంటే నీతిగా పాపం లేని పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. దేవుని యొక్క నీతిని అనుసరిస్తేనే ఆయన మన ప్రార్థన విని జవాబిస్తాడు. హల్లెలూయా. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హల్లెలూయా. ఎవరి మీదనైనా మనం కనికరం చూపిస్తేనే దేవుడు కూడా మన మీద దయ చూపిస్తాడట. హల్లెలూయా. మనం కనికరం లేకుండా ఉంటే మాత్రం దేవుడు కూడా మన మీద కనికరం చూపలేడట. మనం దయ చూపించకపోతే
దేవుడు కూడా మన మీద దయ చూపియడు. మనం క్షమించకపోతే దేవుడు కూడా క్షమించడు. మన అపరాధములను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన మనం చేసిన పాపములన్నీ క్షమించి ఉన్నప్పుడు నీ పొరుగువాని పాపములను, నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారి దుష్టత్వాన్ని, మూర్ఖత్వాన్ని బట్టి వాళ్ళను క్షమిస్తే నువ్వు ధన్యుడు అవుతావట. హల్లెలూయా. కాబట్టి ఎవరిని కూడా తిరస్కరించకుండా, ఎవరితో కొట్లాడకుండా, అందరితో ప్రేమతో సహవాసం కలిగి అందరి ఎడల కనికరం చూపినట్లయితే దేవుడు కూడా మనల్ని కనికరిస్తాడట. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా నశించిపోవాలని మనం కోరుకుంటే మనమే నశించిపోయే పరిస్థితులు వస్తాయట. అదే మనమే గనుక ప్రతి విషయంలో అందరి ఎడల కనికరం కలిగి ఉంటే, ప్రేమను కలిగి ఉంటే, దయ కలిగి ఉంటే తప్పకుండా మన మీద దేవుడు దయ చూపిస్తాడు. మనం దేవుని నుండి చాలా విషయాలు ఆశపడతాం. ఏమని ఆశపడతామంటే, దేవుడు నాకు సహాయం చేస్తే బాగు, నా కష్టాలు తొలగిస్తే బాగు, నా అప్పులు తొలగిస్తే బాగు, నా రోగం అంతా పోతే బాగు, నా ఇంట్లో శాంతి ఉంటే బాగు, నా అవసరతలు తీర్చబడితే బాగు, మా కష్టాలు తొలగిపోయి మేము ఆనందంగా ఉంటే బాగు అని ఎన్నో మనం ఆశలు పడతాం. అయితే ఆ ఆశలన్నీ నెరవేరాలంటే నువ్వు కూడా ఇతరుల ఎడల కనికరం కలిగి, ప్రేమ కలిగి, శత్రుత్వం లేకుండా మంచి మనస్సుతో ఉండాలి. హల్లెలూయా. మంచి మనస్సు కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పే మాటలన్నీ కూడా ఆత్మను గురించి చెప్తాడు. హల్లెలూయా. చెప్పే మాటలన్నీ ఎటువంటి మాటలట? ఆత్మను గురించి చెప్తున్నాడు. ఇప్పుడు శరీర సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికి ఇక్కడికి రాలేదు మనం. హల్లెలూయా. శరీర సంబంధమైన విషయాలు అంటే లోక సంబంధమైన విషయాలు అన్నీ మనకు తెలిసినవే. కానీ ఆత్మ ప్రభువునందు బలపడాలంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినుట వలన మన ఆత్మ యందు మనం బలపడగలము. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆయన ధన్యతలను రాసిపెట్టాడు. ఈ లోకంలో బ్రతికినంత కాలం ఆయన చిత్తానికి ఎవరైతే లోబడతారో, ఆయన వాక్యానికి ఎవరైతే లోబడతారో వారికి మాత్రమే ఆయన రాజ్యములో స్థలం దొరుకుతుంది. ఆయన యొక్క మాటకు ఎవరైతే లోబడతారో, ఆయన చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్లకు మాత్రమే పరలోక రాజ్యం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద చాలామంది ప్రభువుని నమ్ముకుంటారు. మీకోసం తెలుసా, ప్రపంచంలో ఉన్న జనాభాలో కేవలం క్రైస్తవులు మాత్రమే అధికంగా ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా మనలాంటి పల్లెటూరు ప్రాంతాలు రక్షణ పొందలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలాంటి పల్లెటూరు ప్రాంతాలు ఇంకా రక్షణ పొందలే. కానీ పట్టణాల్లో పోయి చూస్తే బాబా వేల మంది మందిరాలకు పరిగెడుతున్నారు యేసయ్య దగ్గరికి. ఉదాహరణకు హైదరాబాద్ పట్టణం మనం వెళ్ళి చూసినట్లయితే సతీష్ కుమార్ గారి చర్చికి, ప్రవీణ్ కుమార్ గారి చర్చికి, శ్యామ్ కిషోర్ గారి చర్చికి కొన్ని వేల ప్రజలు బైబిల్ పట్టుకొని ఆదివారం వచ్చిందంటే పనులు గినులు అన్ని పక్కకు పడేసి పరుగులెడుతున్నారు. యేసుప్రభు దగ్గరికి పరుగులెడుతున్నారు. యేసుప్రభు మాకు కావాలి, ఆయన గొప్ప దేవుడు, మంచి దేవుడు, మహిమగల దేవుడు, సర్వశక్తిమంతుడని ఆయన దగ్గరికి పరుగులెడుతూ వస్తున్నారు. హల్లెలూయా. మనం ఎవరం కూడా నశించిపోవడం ఇష్టం లేకనే
ఆయన ఈ లోకానికి దిగి వచ్చి తన యొక్క నీతి బోధలు మనకు బోధించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం ధన్యులం కావాలని ఆయనకి ఇష్టం. హల్లెలూయా. అయితే నీ ఆత్మలో ఎప్పటికీ దీనత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నన్ను పేరు పెట్టి పిలిస్తే బాగు, లేకపోతే దేవుడు నాకు కనబడి పలానా విషయంలో ఇగో ఈ విధంగా చెయ్యి అని నాతో డైరెక్ట్ మాట్లాడితే ఎంత బాగుంటుంది. పలానా విషయంలో ఆయన స్వరం నాకు వినపడితే ఎంత బాగుండు. నేను ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో, ఎక్కడికి వెళ్ళాలో దేవుడు నాతో మాట్లాడితే ఎంత బాగుంటుంది అని మనం ఆశపడతాం. ఆశపడడంలో తప్పు లేదు, కానీ మరి హృదయం దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడే మాట్లాడతాడు. హల్లెలూయా. ఎంతమందికి దేవుడు నాతో మాట్లాడాలని ఆశ ఉన్నది చెప్పండి? అందరికీ ఉన్నది ఆశ. దేవుడు మాట్లాడతాడు. దేవుడు విగ్రహం కాదు, దేవుడు బొమ్మ కాదు, దేవుడు బొమ్మ కాదు. చాలామంది యేసు ప్రభు సిలువను మెడలో వేసుకుంటారు. అంటే యేసు ప్రభు సిలువ మెడలు వేసుకుంటే నాకు రక్షణ వస్తుందా అని అనుకుంటారేమో బహుశా. సిలువలో రక్షణ కాదు, కానీ సిలువలో వేలాడిన యేసు ద్వారా రక్షణ వచ్చింది. హల్లెలూయా. చాలామంది ఇంకా ప్రపంచ ప్రజలు గుడ్డితనంలో ఉంటున్నారు. సిలువను ప్రేమిస్తున్నారు, సిలువను మొక్కుతున్నారు, బొమ్మలను మొక్కుతున్నారు. యేసు ప్రభు బొమ్మలు తయారు చేసుకొని పూజిస్తున్నారు. కానీ దేవుడు అంటాడు, నేను ఆత్మలో ఉంటాను, ఆత్మలో నివాసం ఉంటానని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆత్మస్వరూపుడైన దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు కూడా ఆయన వలె మారిపోవాలి. హల్లెలూయా. 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 హృదయ శుద్ధి, పవిత్రమైనటువంటి మనస్సు, పరిశుద్ధమైన జీవితం, పాపము లేని జీవితం, పాపము లేని పరిశుద్ధ జీవితం గలవారు డైరెక్ట్గా దేవునితో మాట్లాడొచ్చట. హల్లెలూయా. కదా, దేవునితో డైరెక్ట్గా మాట్లాడితే ఎంత గొప్ప భాగ్యం. ఏదైనా అడగొచ్చు కదా, దేవుడు డైరెక్ట్ మాట్లాడితే ఏదైనా అడగొచ్చు. ఏదైనా అడిగితే ఆయన ఇస్తాడు కూడా. కాకపోతే మన హృదయం పవిత్రంగా లేకపోతే, మనం బయటికి కనిపించే జీవితమైనా, రహస్యంగా మనం ఉండే జీవితమైనా రెండు ఒకే తీరుగా ఉండాలి. రహస్యముగా నువ్వు పాపంలో ఉండి బయటికి మంచిగా కనపడితే అప్పుడు దేవుడు నీతో మాట్లాడడు. ఆయన స్వరం నువ్వు వినలేవు. నీ హృదయం పవిత్రంగా ఉన్నప్పుడే, నీ హృదయం ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా కొట్లాడుతూ ఉంటే బజార్లో అందరూ లైన్గా నిలబడి వాళ్ళు ఫైటింగ్ చేస్తా అంటే నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు. వాళ్ళు కొట్లాడుతా అంటే ఏం చేస్తారు? బా భలేగుందిరా, ఏయిరా ఏయిరా అని వాడిని ఇంకా రెచ్చగొడతారు, ఎగేస్తారు. ఇంకా 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 కొట్లాడని, ఎవరికి వెళ్తారో చూద్దాంరా అని అంటారు. కానీ దేవుడు దాన్ని అస్సలే మెచ్చుకోవట్లే. ఎవరైతే గొడవ పడుతున్నారో, ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళ దగ్గరికి పోయి మనం సమాధానపరిచితే వాళ్ళే దేవుని కుమారులు కుమార్తెలు. హల్లెలూయా. ఇక్కడ ముచ్చట్లు అక్కడ, అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పి చాలామంది మనుషుల మధ్యలో గొడవలు పంచాదులు పెడతారు. అది దయ్యపు మనసు. దేవుని మనసు ఏంది? సమాధానపరచడం. పోనీలే, తెలవక అన్నర్లే, తొందరపడి అన్నర్లే, ఏదో చికాకులుండి అన్నర్లే, క్షమించు, తప్పైందిలే, క్షమించు అని క్షమాగుణం కలిగి ఎవరైతే ఉంటారో,
క్షమించే మనస్సు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళను మాత్రమే దేవుడు దగ్గర తీస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఇరుపక్షాల మధ్యలో అనవసరమైన మాటలు చెప్పకుండా వాళ్ళను వీళ్ళను సమాధానపరిచి అందరూ కలిసిపోయి ఉండేటట్లుగా చేసేవారిని దేవుని కుమారులు అంటారట. హల్లెలూయా, హల్లెలూయా. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఇక్కడ చూసారా, పరలోక రాజ్యం ఎవరిది అన్నాడంటే ఇక్కడ మొదటిగా ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటే పరలోక రాజ్యం. ఆ తర్వాత ఇంకేమంటాడు, నీతి నిమిత్తము హింస పొందడానికైనా రెడీ అయితే వాళ్ళకు పరలోక రాజ్యం. హల్లెలూయా. అపోస్తలులను ఆయన యొక్క నీతి మార్గాన్ని ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి ఘోరమైనటువంటి నిందలు, శ్రమలు, లాస్ట్కు అందరూ కూడా సిలువ వేయబడి, కొట్టబడి, రాళ్ళతో కొట్టబడి రకరకాలుగా చనిపోయారు. దేవుని నిమిత్తము హింస వచ్చినా పర్వాలేదని ఆయన చేతిలోనే బతుకుతా, ఆయన కొరకే జీవిస్తా, ఆయన కొరకే మరణిస్తా అని ఎవరైతే తీర్మానం కలిగి ఉంటారో వాళ్ళని కూడా దేవుడు ధన్యులు అంటాడు. వాళ్ళు ఖచ్చితంగా పరలోకం పోతారు అంటాడు. హల్లెలూయా. వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి పోతారట? ఖచ్చితంగా పరలోకం పోతారు. ఖచ్చితంగా పరలోకం పోతారు. 9 ధన్యతలు ఉన్నాయి, కానీ 2 ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. ఏంటంటే ఆత్మయందు దీనత్వం కలిగి ఉన్న వారికిని, మరియు నీతి నిమిత్తము హింసింపబడే వారికిని డైరెక్ట్గా నేను పరలోకం ఇస్తా అంటాడు. హల్లెలూయా. ఆత్మయందు దీనత్వం కలిగి ఎవరితో చికాకు పెట్టుకోకుండా, ఎవరితో గొడవ పెట్టకుండా, ప్రేమతో, సమాధానంతో, ఐక్యతతో ఎవరైతే ఉంటారో, హృదయాన్ని శుద్ధిగా ఉంచుకొని నీతి కొరకు నాకు కష్టం వచ్చినా పర్వాలేదు, నీతిగా జీవించడానికి నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు, నీతి కొరకు నేను హింస పొందినా పర్వాలేదని ఎవరైతే నిలబడతారో వాళ్ళ కొరకే పరలోక రాజ్యం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. హల్లెలూయా. చూడండి, ఎంత ఘోరమైన పరిస్థితులు వచ్చినా కూడా పూర్వకాలంలో ఉన్న ప్రవక్తలు అన్నిటికీ ఓర్చుకున్నారట. హల్లెలూయా. అన్నిటికీ ఓర్చుకొని హింసలు పొందిన, ప్రాణాలు పోయినా సరే దేవుని కొరకు జీవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బిడ్డలు అయిన మనం ఆయన కొరకు, ప్రభు అంటాడు, నా నిమిత్తం మనుషులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా లేనిపోని మాటలు కల్పించి చెప్పారనుకో, లేనిపోని మాటలు కల్పించి చెబితే ఏం కాదు, మీరు ధన్యులు, మీరు నా నిమిత్తం హింస పొందిరు కాబట్టి మీరు పరలోక రాజ్యం చేర్చబడతారు. ఎవ్వరు మీ గురించి తప్పుడుగా మాట్లాడినా సంతోషించి ఆనందించుడి. హల్లెలూయా. వాస్తవంగా ఎవరైనా మనల్ని గట్టిగా తిట్టిరనుకో మనం ఊరుకుంటామా? ఒక్కడికి 10 మాటలు అంటారు. హల్లెలూయా. ఎవరైనా తిడితే ఊరుకుంటామా? దేవుడు అంటాడు, ఎవ్వరు ఏమన్నా సంతోషించి ఆనందించు, పరలోకమందు నీ ఫలం అధికమవుతుంది, నిన్ను దేవుడు దీవిస్తాడు. ఇదివరకు ప్రవక్తలను కూడా అట్లనే హింసించారు. నీకు కూడా హింస వచ్చినందుకు, బాధ వచ్చినందుకు భయపడ అవసరమే లేదు. ధైర్యంగా నా కొరకు జీవించు, నీడల కృప చూపిస్తా అంటాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు చెప్పిన ఈ 9 ధన్యతలు మనం కూడా పాటిస్తే దేవుని యొక్క బిడ్డలముగా ఎంచబడతాం. ఈ 9 ధన్యతలలో
దేనిని కూడా మనం తప్పిపోయినా, దేనికి అనుకూలంగా మనం జీవించకపోయినా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేం. కాబట్టి దేవుని మాటకు లోబడి ఆయన ఇచ్చే ధన్యతలో సాగిపోదాం. అట్టి కృప ప్రభు ఎల్లప్పుడూ మనకు అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు ప్రభువా. నేను కూడా నీవు చెప్పినటువంటి ధన్యమైన మార్గంలో నడిచే భాగ్యం నాకు దయచేయమని ప్రభువుని మనం వేడుకుందాం. ఎందుకంటే ఆయన మంచి దేవుడు, మన ఎడల కృప చూపించే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన నమ్మిన వారికి కృప చూపించే దేవుడు. కాబట్టి మనుషుల మాటలు కాదు, దేవుని మాట నమ్ము. ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండడం నేర్చుకో. ఎవరైనా దుఃఖపడుతున్నప్పుడు వారిని మనం ఆదరించాలి. ఎందుకంటే ఓదార్చే మనస్సు కలిగి ఉన్న వారిని దేవుడు ధన్యులు అంటున్నారు. మనం కూడా దుఃఖంలో ఉంటే మనం ధన్యులము. ఆయన కృప తోడుగా ఉంటుంది. భయపడ అవసరం లేదు. సాత్వికముతో నీతిగల జీవితం కలిగి కనికరం గల వారంగా, హృదయశుద్ధి గల వారంగా, అందరితో సమాధాన పడుతూ నీతి రాజ్యం స్థాపించుట కొరకు శ్రమ వచ్చినా ధైర్యంగా మనం ప్రభు కొరకు నిలబడాలి. ప్రేమగల మా తండ్రి, పరలోకమందున మా దేవా, యేసుక్రీస్తు ప్రభువా, అలనాడు నువ్వు కొండెక్కి కూర్చొని నీ వద్దకు వచ్చిన వేల కొలది ప్రజలకు నీ మార్గంలో ఉన్న ధన్యతలు మీరు బోధించారు. ఈరోజు ఆ ధన్యతలు మేము నేర్చుకోవడానికి కృప చూపించినందుకు వందనాలు. కేవలం మేము వినేవారమై ఉండకుండా విన్నటువంటి నీ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యం మాకందరికి దయచేయండి. నేడు మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. ఈ ధన్యతలన్నీ కూడా మేము పాటించి నీ రాజ్య వారసులుగా మార్చబడే భాగ్యం మాకు దయచేసి మీ కృపలో మమ్మల్ని ఎల్లప్పుడూ స్థిరపరచుమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా.